అమ్మవారు ఒంటి మీద ఉన్న నగలు కూడా పట్టుకెళ్ళిపోయి లోన్లు పెట్టి కడుతుంది అమ్మ అన్న జాలి కూడా లేకుండా అండి వాళ్ళు. అమలాపురం పట్టణ పరిధిలో విఎన్ నర్సింగ్ హోమ్ చిరంజీవి డాక్టర్ గారు హాస్పిటల్ యొక్క యాజమాన్యం రాధమ్మ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నెంబర్ 156/2026 కింద కేసు నమోదు చేయడం జరిగింది. ప్రాథమికంగా ఈ కేసులో హాస్పిటల్లో పనిచేసే సేలం విజయలక్ష్మి మరియు ఇంకొక 5 మందికి హాస్పిటల్ సిబ్బంది అంతా కలిపి హాస్పిటల్కి వచ్చే పేషెంట్లు వాళ్ళు వైద్యం నిమిత్తం చెల్లించే డబ్బులను యాజమాన్యం యొక్క క్యూఆర్ కోడ్ లేదంటే బ్యాంక్ ఖాతాలకు కాకుండా ఈ సిబ్బంది వాళ్ళ సొంత క్యూఆర్ కోడ్కి లేదా సొంత అకౌంట్కి ఫోన్పే చేయించుకోవడం ద్వారా హాస్పిటల్ యొక్క లేదా యాజమాన్యం యొక్క నిధులు దుర్వినియోగం చేసినట్టు మాకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా బ్యాంక్ అకౌంట్లను మరియు ఇతర సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట కేసు వాస్తవం అని చెప్పి తెలిసిన తర్వాత 3 ముద్దాయిలను 18వ తారీఖున అదుపులోకి తీసుకొని విచారణ అనంతరం కోర్టు వద్ద ప్రవేశపెట్టడం జరిగింది. మిగతా కేసు దర్యాప్తులో ఉంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలని వెల్లడించడం జరుగుతుంది. నమ్మి అవకాశం ఇస్తే నట్టేట ముంచిన పరిస్థితి అయితే కనిపించింది. బంధువులని నమ్మి చేరదీసి వారికి కీలకమైన బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో ఒక ఆసుపత్రి చివరకు మూసేసే పరిస్థితికి అయితే తీసుకొచ్చారు. అక్షరాల సుమారు 6 కోట్లకు పైబడిన అవినీతికి పాల్పడి, అంటే బిల్లుల్లో ఇతరాత్ర విషయాల్లో కూడా అవకతవకలకు పాల్పడి హాస్పిటల్ యొక్క ధనాన్ని దోచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైనటువంటి అమలాపురంలోని చిరంజీవి నర్సింగ్ హోమ్లో జరిగినటువంటి వ్యవహారం అయితే స్థానికంగా సంచలనం రేకెత్తించింది. దీనిపై ఇప్పటికే కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అమలాపురం పట్టణ పోలీసులు అయితే విచారణ చేపట్టారు. ఆ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే 2 అరెస్ట్ చేశారు. మనతో పాటు మాట్లాడేందుకు ఆసుపత్రికి సంబంధించిన మేనేజింగ్ చైర్మన్ ఉన్నారు, రాధమ్మ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం కొన్ని విషయాలు. మేడం, అసలు ఇది ఎలా జరిగింది? అంటే 6 కోట్ల రూపాయలు అంటే సామాన్యమైన విషయం కాదు, చాలా పెద్ద అమౌంట్. ఇది ఒక ఆసుపత్రిలో ఎలా సాధ్యమైంది? మొత్తం క్యాష్ పాయింట్స్ అన్నీ నేను వాళ్ళ చేతిలో పెట్టేయటం వల్ల ఫస్ట్లో నాకు కొంతమంది స్టాఫ్ని పెట్టుకున్నానండి. పెట్టుకున్నప్పుడు వాళ్ళు కూడా దొంగలుగా ఇప్పుడు మెడికల్ సేల్ వెళ్తుంది, వెళ్ళినప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బులు తీసుకుని వీళ్ళు జేబులో వేసుకుంటూ డైరెక్ట్గా దొరికిన వాళ్ళని అప్పటికప్పుడు తీసేసి నేనే కూర్చునేదాన్ని షాప్లో. 1 నెల అలా కూర్చున్న తర్వాత ఇడిచిపెట్టాలంటే భయం వేస్తుంది. 24 అవర్స్ రన్ అవుతుంది మా హాస్పిటల్ ఎట్టి పరిస్థితుల్లోని, ఎందుకంటే నైటే కేసెస్ ఎమర్జెన్సీస్ వస్తాయి మాకు ఎక్కువ. సో నాకు వెళ్ళేటప్పుడు భయం వేసేది, చాలా భయపడేదాన్ని. క్యాష్ దగ్గర నా ప్లేస్ విడిచిపెడితే ఏమవుతుందో అని. నాకు ఈ టైంలో మా బంధువు కదా ఆమె, వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా పూర్గా ఉన్నారు, 2 పూట్ల వాళ్ళు అన్నం తింటారు, నా హాస్పిటల్ కాపలా కాస్తారనే ఉద్దేశంతో తీసుకొచ్చి పెట్టాను ఆమెని. చాలా దారుణం. నేను ఆమెను కూర్చోబెట్టిన వెంటనే నేను అప్పటి వరకు క్యాష్ బాక్స్ విడిచిపెట్టడానికి పడి టెన్షన్ అంతా వదిలేసి పైన పనులు చూసుకుంటూ దానికి తోడుగా నేను సోషల్ అవేర్నెస్ అనుకుంటూ స్కూల్స్ అన్నీ తిరుగుతూ పిల్లలు పాడైపోతున్నారు, ఇటువంటి వాటి మీద కూడా నేను దృష్టి పెట్టడం వల్ల ఇంకొంచెం ఎక్కువ వదులుతూ నెమ్మదిగా నేను అమ్మవారి సాధన మార్గంలోకి రావటం. లాస్ట్ 5 years నుంచి కరోనా తర్వాత లైఫ్ అండ్ డెత్కి వెళ్ళి మొత్తం వదిలేసా. అప్పుడు కొంచెం పట్టుకెళ్ళిన వాళ్ళు లాస్ట్ 5 years నుంచి మొత్తం క్యాషే ఇంటికి రాని జీరో చేసేసి క్యాష్ బాక్స్ కవర్ అంతా ఖర్చు అంతా పేపర్ మీద జీరో రాసేసి అయిపోయిందమ్మా అండం. రోజు అది కట్టాం ఇది కట్టాం అసలు ఏంటి అయిపోయి ఎంత వస్తుంది ఓపీ ఎంత వస్తుంది అని పర్చేజెస్ బిల్స్ అన్నీ పే చేయించేస్తున్నాను నా చేత. నేను నెమ్మదిగా అప్పులు చేస్తా వెళ్ళిపోతున్నాను. లాస్ట్కి సేల్ ఏమీ లేదు అంటే ఏమో ఎక్కడ కడుతున్నారో అనుకుని ఏమైందమ్మా అంటే అయిపోయిందమ్మా అని చెప్పేవాడు. అన్ని 2 షాపుల్లోని వాళ్ళు ఎప్పుడైనా దొరికినప్పుడు ఏంట్రా వీడు తప్పు లెక్కలు చెప్తున్నాడు, ఈ శ్రీను చూస్తున్నావా అంటే రాజు మీద వదిలేశానండి షాపులు 2. చూస్తున్నావా అమ్మ అంటే చెప్పానమ్మా తిట్టానమ్మా అనేవాడు. నిజంగా నేనేంటి వేరే స్టాఫ్ని పెట్టుకుంటే నేను ఎప్పుడు ఒకటే మాట అనేదాన్ని, మీరు ₹1 కావాలన్నా ₹1000 కావాలన్నా నన్ను అడగండి, అబద్ధం మాత్రం చెప్పకండి, అమ్మవారు ఆయుష్ అడుగుతారు, భగవంతుడి సొమ్ము మీరు మాకు తింటున్నది. నేను అంతలా చెప్తుంటే మారుతారేమో అనుకున్నా. ఎవరిని తీసుకొచ్చినా మోసం చేస్తారు, వీళ్ళు నన్ను అమ్మ అని పిలుస్తున్నారు అని అనుకుని వాళ్ళని వదిలేయటం వల్ల నన్ను మోసం చేస్తారేమో అండి. వాళ్ళు ఎంత పెయిన్ మీరు భరిస్తున్నారు అంటే సామాన్యుల నుంచి మీరు ఎదిగిన స్థాయి మీ గురించి తెలిసింది. అయితే ఈమె ఎవరు అసలు, ఆమె పేరేంటి అసలు? కంప్లైంట్కి వెళ్ళింది కదండి, స్వయంగా మా తమ్ముడికి వైఫ్ని తీసుకొచ్చి పెట్టానండి. పేరు శీలం విజయలక్ష్మి.
ఆమెతో పాటు ఎవరైనా ఉన్నారు ఇందులో? ఇప్పుడు మొత్తం స్టాఫ్ అందరినీ ఏకం చేసేసుకున్నారు కదా. పుడితి సువర్ణరాజు అన్న అబ్బాయి మొత్తంగా రాత్రి తిను 6ంటికి వెళ్ళిపోయిన తర్వాత తిను కావాల్సినవి అన్నీ పట్టుకుని ఎంత కావాలో పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ రాత్రి 8 వరకు ఉండి ఈ అబ్బాయి లెక్కలన్నీ దొంగ లెక్కలు. డాక్టర్ గారు ఓపీ 8:30కి అయిపోయి ఇంటికి వచ్చేసాడు అనుకోండి, వీడు 9:30 10 అయినా కూడా వచ్చేవాడు కాదు. ఏమ్మా అంటే ఎందుకురా అంతసేపు ఉంటావు అంటే రాసానమ్మా లెక్కలు ఏమేమి చూసాను. ఇంటికి వీడు రాసినవన్నీ నాకు దొంగ లెక్కలు రాయాలి కదా, అందుకని 2 గంటలు కూర్చుని దొంగ లెక్కలన్నీ తీసుకుని అప్పచెప్పేవాడు. నేను ఎంత వచ్చిందమ్మా అంటే ఎప్పుడైనా బిల్స్ ఎక్కువ ఉన్నప్పుడు 20,000 5,000 10,000 వస్తే ఇచ్చేసి మర్చిపోయేవాడు. మళ్ళీ రెండోసారి ఎంత వచ్చిందిరా అంటే అంతసేపు లెక్క పెట్టిన మనిషి మర్చిపోతాడు అని అనుకోను కదా. ఎంత వచ్చిందిరా అంటే అమ్మ చూడాలమ్మా అనివాడు. కన్నా ఎంత సిన్సియరో చూడండి. డాక్టర్ గారిని అడిగేదాన్ని, ఇంత సిన్సియర్ వీడు ఇప్పటికిప్పుడు లెక్క పెట్టిన డబ్బును కూడా ఎంత చెప్పలేకపోతున్నాడు, అంత పట్టించుకోడు, పరాయి సొమ్ము అన్నట్టు చూస్తాడండి మన డబ్బుని. వీడు అందుకే మనకు కరెక్ట్ మనిషి దొరికాడు అని నేను అనుకునేదాన్ని. తీరా చూసి వీడు దొంగ లెక్కలన్నీ చెప్పేవాడు కదా, అందుకని అసలు లెక్క మర్చిపోయేవాడు అనమాట. అది నాకు అర్థమయ్యేసరికి చాలా లేట్ అయిపోయిందండి, 17 ఏళ్ళు పట్టేసింది. ఆరోగ్యశ్రీ బిల్లుల విషయంలో కూడా దారుణంగా మిమ్మల్ని మోసం చేశారని తెలుస్తుంది, అదేంటి? ఆరోగ్యశ్రీ మాకు లేదండి. సీఎం రిలీఫ్ ఫండ్ కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ బిల్స్లో వీళ్ళు ఏ బిల్ అయినా వీళ్ళు కొట్టించేసుకున్నారని వాళ్ళ అకౌంట్స్ చూస్తే తెలిసిపోతుందండి. ఒక్కొక్కసారి నాకు నిన్న మొన్న కూడా తెలిసింది, ఇంతకుముందు కూడా ఉన్న వాళ్ళు కూడా ఫ్రాడ్ చేశారని, వాళ్ళు వీళ్ళు కలిసి ఇప్పటికీ ఉన్నారని విషయం అవన్నీ ఎంక్వైరీలో వస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ 10,000 బిల్లు కొట్టించుకున్నారనుకోండి, బిల్ ఇచ్చేయాలండి మన హాస్పిటల్ నుంచి. బిల్ ఇస్తేనే బాయ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు డిశ్చార్జ్ పేషెంట్స్ బిల్లు చూపించినప్పుడు ఇస్తారు. వీళ్ళు బిల్ ఇచ్చేసి నాకు రాసే పేపర్లో 10,000 దగ్గర 1000 0 తీసేసి 1000 రాసివ్వరండి. అప్పుడు ఇన్కమ్ నాకు తెలియదు కదా. నేనేమో మొత్తంగా అసలు వీళ్ళు ప్యూర్ హార్టెడ్ అనుకుని ఎవరివి నేను అనుమానించలేదండి. బ్యాంకులను అనుమానించుకుంటూ హాస్పిటల్ ఇన్కమ్ పడిపోయింది అనుకుని నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ లాస్ట్ 5 yearsలో పెరిగినాయి. సో అందుకని మనకి లేదేమో అనుకున్నా. ఇప్పుడు నేను లాస్ట్ 3 months నుంచి వెళ్తున్నాను. నా ఇన్కమ్ అంతా ఇన్కమ్ ట్యాక్స్కి వేస్తాను. ఇన్కమ్ ట్యాక్స్ వేయటానికి కూడా కష్టపడిన పరిస్థితుల్లో నేను బయట నుంచి అవి కూడా లోన్లు పెట్టి కట్టేదాన్ని. ఏం బిల్లులు ఇంత కనిపిస్తున్నాయి, ట్యాక్స్ కట్టలేకపోతున్నాను అనుకుంటూ గోల్డ్ లోన్ పెట్టేసేదాన్ని అండి. నేను ఆస్తులు పోగేసుకోవడం అంటే ఇదే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్. అమ్మవారు ఒంటి మీద నేను నగలు కూడా పట్టుకెళ్ళిపోయి లోన్లు పెట్టి కడుతుంది అమ్మ అన్న జాలి కూడా లేకుండా అండి. వాళ్ళు ఎక్కడికక్కడి ఆఖరికి బయటపడిన తర్వాత కూడా వాళ్ళ అకౌంట్లో ఫ్రాడ్స్ బయటకు వచ్చినాయి. వాళ్ళ అకౌంట్లో కొట్టించేసుకున్నారు. వీళ్ళకి నేను ఇంత అలాగా చూసుకుంటాను, ఇంత మోసపోయిన దాన్ని చెక్ చేసుకుంటాను కదా, చేసుకుంటానని అనుకోలేదు ఏమో. మరి రేపు ఈ రోజు మానేస్తున్నారు అనుకుని కూడా వాళ్ళు అకౌంట్స్లో వచ్చేస్తున్నాయి. మన హాస్పిటల్కి పేషెంట్స్ కొట్టిన డబ్బులు వాళ్ళ ఫోన్లకి వెళ్ళిపోయినాయండి. చాలా మోసపోయానండి. ఎవరు అలా మోసపోకూడదంటే వాళ్ళకి గట్టిగా పనిష్మెంట్ ఉండాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను. పోలీసులకి ఫిర్యాదు చేశారు, ఎటువంటి మీకు దానిపై సమాధానం వచ్చింది? పోలీసులు చాలా అసలు వాళ్ళు షాక్ అయిపోతున్నారండి. ఒక కామన్ వర్కర్స్ వాళ్ళకి నెలకి నేను 15,000 నుంచి 20,000 18,000 12,000 ఇచ్చి వాళ్ళ లైఫ్ స్టైల్ చూసారంటే మీరు షాక్ అయిపోతారు. నేను బయటకు వెళ్తే బయటకు వెళ్ళి ఏదైనా పండుగ వచ్చి బట్టలు కొనాలంటే ఎందుకు ఇంత చిన్న బిల్ చేయకి కంపల్సరీ వేసుకోవాలన్నా కూడా డాక్టర్ గారు ఆలోచిస్తారు. కానీ వాళ్ళ బిల్స్ చూస్తే మేము ఇప్పుడు అన్ని ఫోన్పేలో ఒకటండి, ఫోన్పేలో మనకి దొరికింది చాలా తక్కువ అమౌంట్స్. వాళ్ళు రియల్గా అయితే ఈ మధ్య ఫోన్పేలు వచ్చినాయి. లాస్ట్ బిఫోర్ 10 years అయితే క్యాష్ పట్టుకెళ్ళిపోయారు. క్లియర్ కట్గా వచ్చేస్తుంది పిక్చర్ అండి మాకు. కానీ మేము దాన్ని ప్రూవ్ చేసుకోలేము. ఓన్లీ మేము ఈ ఫోన్పేలు చూపించగలుగుతాం. ఫోన్పేలో కాదండి, డైరెక్ట్ క్యాష్ అండి. ముందు రోజు కూడా నేను ఇలా జీరో చేయకుండా నాకు సెంటిమెంటు, క్యాష్ బాక్స్ జీరో చేసేస్తున్నారని నేను ఒక 2,000 అందులో పెట్టొస్తే మన్నడికి 2,000 అయిపోయింది. ఏమైందంటే వాళ్ళు పేషెంట్స్ ఇవ్వలేదమ్మా అని చెప్తారు, పేషెంట్స్ అరువు పట్టుకెళ్ళారమ్మా అని చెప్తారు. వీళ్ళు ఎవరికి నచ్చితే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసేవారు. నేను మధ్యలో ఇన్ని చూసినా కూడా తిట్టి ఇలా చేయకూడదు అని, ఎవరినైనా వేరే వాళ్ళని పెడితే వాళ్ళని ఇలాగే చేస్తారేమో, వీళ్ళనే మారుద్దామని జాగ్రత్తలు చెప్తూ జాగ్రత్తగా బతకాలి, అబద్ధం చెప్పకూడదు, నిజాయితీగా బ్రతకాలి, ఎవరి సొమ్ము రూపాయి తినకూడదు, అమాయకంగా చెప్పుకుంటూ వచ్చానండి. మోసపోయాను నేను. ఇప్పుడు నాకు దొంగతనం చేయడం అలవాటో తెలుసో బ్రెయిన్లో ఉండుంటే వీళ్ళు దొంగలేమో అన్న వేలో ఆలోచించదను. నేను నిజాయితీ పరులు అని నమ్మి నేను అసలు ఆలోచన కూడా రాకపోవడం వల్ల ఇంత దెబ్బ పడిపోయిందండి నాకు. అయితే ఇది ఎలా బయటపడింది అసలు? ఫస్ట్
సీఎం రిలీఫ్ ఫండ్ బిల్లులో చెక్ చేస్తూనే ఈ రాజేష్ పేరుని 20,000 పడ్డాయని వాళ్ళు చూపించారు. రాజేష్ పేరుని పడటం ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు అని నేను మా ప్రసాద్ గారిని ఆయన చూస్తారు ఏం మాట్లాడుతున్నారు, రాజేష్ పేరుని బిల్లు కట్టడం ఏంటి, అది 15,000 ఇవ్వటం ఏంటి అని నేను చెక్ చేసి ఫోన్ చేశా. ఏంటి లక్ష్మి మీరు బిల్లులు కొట్టించుకుంటున్నారా అని. అప్పుడప్పుడు కొట్టించుకుంటున్నాము, 1,000-2,000 కొట్టించుకుంటున్నాము అంది. ఏంటి 1,000-2,000 కొట్టించుకుంటానంటున్నావు, నువ్వు ఫోన్పేలు కొట్టించుకోవడం ఏంటి, నేను నాకు ఇప్పటివరకు చెప్పబడండి ఆ పొరపాటు అయింది నీకు చెప్పలేదు. 1,000-2,000 ఏంటండి, రోజుకి 10,000 15,000 బిల్లులు కూడా కొట్టించేసుకున్నారు. తర్వాత మా బంధువులను ఎంక్వైరీ చేస్తే బిల్లు అవసరం లేదు వెళ్ళిపోండి అని కూడా డబ్బులు తీసుకున్న రోజులు ఉంటాయంట. నేనేమో సిస్టమ్ దగ్గరికి వెళ్ళి ఎత్తుక్కుంటా ఉంటే మా సిస్టంలో డేటా అంతా మరి సేఫ్గా ఉందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 1 సంవత్సరం డేటా అయ్యే లేదండి, సిస్టమ్ పాడైందమ్మా అని చెప్పేవారు. ఎంత పర్చేజెస్ సేల్ దారుణం ఏంటంటే ఆడిటింగ్కి ఇచ్చేది కూడా వీళ్ళేనండి. నేను మొత్తం వదిలేసి అమ్మవారి దగ్గర కూర్చునిపోయాను. ఆడిటర్స్కి బుక్స్ అన్నీ ఇవ్వాలంటే మొత్తం వీళ్ళే డేటా అంతా పట్టుకెళ్ళి ఇచ్చేవారు. అందువల్ల చెక్కింగ్ కూడా లేదన్నమాట, వీడే చెక్ చేసేవాడు. ఇప్పుడు వీడే ఓనరు. నేను ఒక్కటే అడిగాను, అరే రాజు మీ మమ్మీ వాళ్ళ అమ్మ చనిపోతా అండి, అమ్మ వీడు నా కొడుకమ్మా అని నా చేతిలో పెట్టారు. వీడు పెళ్లి చేసుకోవట్లేదు అని గోల్ చేసి దీనికే చెప్పి వాళ్ళ పేరెంట్స్ని ఏమైనా మంచి సంబంధం చూడమను, నేను ఖర్చు పెడతాను అవసరమైతే అని చెప్పేదాన్ని. నేను రాజు నువ్వు కావాలంటే నేను షాప్ ఇలా వదిలేసి నేను వెళ్ళిపోదునమ్మా, హాస్పిటల్ ఇన్కమ్ మీద నేను బతికేద్దును, ఇంత మోసం ఎందుకు చేసావరా అంటే మాట్లాడట్లేదు వాడు. మీరు ఎందుకు ఫోన్పేలో కొట్టించుకున్నారా అంటే అవును కొట్టించుకున్నాను చెప్పలేదు తప్పేలే అంటున్నారు. పైగా నీకు ఖర్చు పెట్టేస్తామంటున్నారండి వాళ్ళు. నాకు ఖర్చు పెట్టేయడం ఏంటి, మీ ఫోన్లో కొట్టించుకుని నాకు ఖర్చు పెట్టడం, నేను ఖర్చు పెట్టుకోవాలంటే నేను ఖర్చు పెట్టుకోవాలి నేనే కదా, నేను అప్పులు చేసి ఖర్చు పెడతానా, నేను ఇప్పుడు వీళ్ళు చేసిన అప్పులన్నీ తీరుస్తున్నానండి. నాకు నమ్మకం ఉంది, చనిపోతే మళ్ళీ రుణం ఉండిపోతే చాలామందికి అప్పులు ఉండిపోయినాయి కదా, అవన్నీ తీర్చే వరకు నేను బతకాలని నేను ధైర్యంగా టాబ్లెట్స్ అవి ఇవి వాడుతా అయినా సరే నేను పోరాడుతున్నట్టు. ఏదో ఒకటి దొంగ ఖర్చులు మొత్తం అన్ని వాళ్ళకి తెలిసినన్ని దొంగ రోజు ఇది అమ్మకి తీసామని రాసేసారు. అసలు నాకు అమ్మకే ఇవ్వకుండా అమ్మకి తీసామని ఇప్పుడు బుక్ ఏదో దొరికితే ఆడిటింగ్కి ఇచ్చానండి. వీళ్ళు అసలు ఎంత ఖర్చు పెట్టారు ఏంటి అనేది ఏమో కొంచెమన్నా దొరుకుతుందేమో అన్న ఉద్దేశంతో. ఎమర్జెన్సీలో అండి ఎలా ఉంటుందంటే డాక్టర్ గారేమో ఎన్ని బిల్స్ డిశ్చార్జ్ అయినాయి అని ఈ రోజు కూడా నేను అడిగితే ఏమైనా పేమెంట్స్ డిశ్చార్జెస్ ఉన్నాయంటే నాకు అవన్నీ అడక్కరా, నేను కేసెస్ చూసుకుంటాను, ఆయన ఓపీ చూసుకుని ప్రొసీజర్స్ అన్నీ లేదంటే ఐపీ పేషెంట్స్ని చూసుకోవడం అని అవన్నీ చూసుకుని వచ్చేస్తారా. వచ్చిన తర్వాత అండి అన్నం నోట్లో ముద్ద పెట్టుకుంటూ కూడా కేసు బ్యాడ్ అవుతుంది అంటే పరిగెట్టుకుని వెళ్ళేవారండి. ఇప్పుడు కూడా మాకు ఆ పరిస్థితి ఉంటుంది. అంటే ఒక కేసు వచ్చిన దగ్గర నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించే వరకు మేము పడిన టెన్షన్, డాక్టర్ గారు ఆ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి, ఏం మారింది అనుకుంటూ ఆయన ట్రీట్మెంట్ వైజ్గా ఆయన పడిన టెన్షన్, మనకి ఏ పక్క నుంచి ఏ విధమైన ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ విధంగా చూసుకుంటూ మేము పడిన కష్టం టెన్షన్ వాళ్ళు ఈజీగా పట్టుకెళ్ళిపోయారండి, చాలా ఈజీగా పట్టుకెళ్ళిపోయారు. ఇంకా అసలు ఇందులో ఇంత దారుణంగా మనుషులు దొంగతనం చేయగలరని మా హాస్పిటల్ చూపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అందరికీ తెలియచేస్తున్నానండి. ఇది పరిస్థితి. మొత్తం మీద అమలాపురం కేంద్రంగా జరిగినటువంటి ఈ 6 కోట్ల రూపాయల స్వాహాపరం విషయంలో పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో 6 వరకు ఇన్వాల్వ్ అయిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే నమ్మి వారికి బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలోనే వీరు ఈ సుమారు 6 కోట్ల రూపాయలకు పైబడిన సొమ్మునైతే స్వాహా చేశారని ఇప్పటికే నిర్ధారణ అయింది. దీనిపై కూడా పోలీసులు వారిని కొంతమందిని అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు, మరో 3 అరెస్ట్ చేయాల్సి ఉందని కూడా తెలుస్తుంది. చూడాలి, ఈ కేసు విషయంపై పోలీసుల దర్యాప్తు అయితే వేగవంతంగా కొనసాగుతుంది. QTV మీడియా నుంచి సుధీర్.